ఇక మళ్ళీ తమిళనాడులో బిగిన్ అయిపోయింది. ఓ పక్కన స్టాలిన్ ఒక రాజకీయం ప్రారంభించాడు, భాష రాజకీయం, అట్లాగే ప్రాంత రాజకీయం, అట్లాగే నియోజకవర్గాల పునర్విభజన రాజకీయం. ఇప్పుడు అదే బాటలో ప్రయాణిస్తుండే విజయ్ కూడా. ఎవడైనా సరే ఒకడు ఫాలో అవుతుంటే, అధికార పార్టీ ఫాలో అవుతుంటే దానికి విరుద్ధంగా ప్రతిపక్షం వెళ్తే గెలుస్తారు తప్పించి, లేదా కొత్తగా పార్టీ పెట్టినోడు వెళ్తే గెలుస్తాడు. కానీ అధికార పక్షం వాడి బాటలోనే కొత్తగా ప్రతిపక్షంలోకి రావాలనుకుని లేదా అధికారంలోకి రావాలనుకునేవాడు కూడా వస్తే ఎట్లా ఉంటుంది? పెద్దగా అవగాహన లేని రాజకీయాలు చేస్తే సినీ నటులు ఎట్లా ఉంటుందో మనం ఆంధ్రాలో చూసాం. ఇప్పుడు అక్కడ పరిస్థితి అట్లాగే ఉంది. తాజాగా తమిళనాడుని తేలిగ్గా తీసుకోబాకండి. చాలా రాష్ట్రాలకి చుక్కలు చూపిన చరిత్ర మాది. ఏం చుక్కలు చూపెట్టారు? రాత్రిపూట మందు కొట్టి ఏమన్నా ఇళ్ళు తమిళనాడు బోర్డు పెట్టుకుని చూస్తున్నారా? ఏం చుక్కలు చూపెడతారు? పక్క రాష్ట్రాలకు చుక్కలు చూపెడతారు, కేంద్రానికి చుక్కలు చూపెడతారా? ఓ దిక్కుమాలినటువంటి పదజాలం, రెచ్చగొట్టుడు కార్యక్రమం తప్పించి డీలిమిటేషన్తో మీ కుట్రలు ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న సీట్లన్నీ 139. అంటే ఇప్పుడు దక్షిణాదికి ఇప్పటికే అన్యాయం జరిగిపోయినట్ట. నార్త్ ఇండియన్ సీట్లు ఇప్పటికే ఎక్కువ ఉన్నాయిగా. మరి అదే రేషియోలో కదా వచ్చేటటువంటిది. మరి ఇప్పుడు అన్యాయం చేసినట్ట. మరి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ సంఖలోనే కదా కూర్చునుంది ఇప్పుడు వీళ్ళంతా కూడా. ఏదో ఒక నాటకం మాట్లాడుతూ ఉండాలి. స్టాలిన్ ఏం మాట్లాడితే దానికి ఈ చిలక మాట్లాడుతుంది అనమాట.